నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రధాని మోదీ పాకిస్తాన్ ఆకస్మిక పర్యటన చరిత్రాత్మకమైంది. నెహ్రూ, రాజీవ్ గాంధీ, వాజ్పేయిల తర్వాత పాక్లో పర్యటించిన 4వ ప్రధాని నరేంద్ర మోదీనే. మోదీ, నవాజ్ షరీఫ్ల కలయిక ఇరు దేశాల మధ్య చర్చలకు సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. భారత్, పాక్ సహా ప్రపంచ దేశాలన్నీ ఈ కలయికను ఆశ్చర్యంగా చూశాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడటానికి మోదీ పర్యటన కీలకంగా మారుతుందని అమెరికా అభిప్రాయపడింది. ఇరు దేశాల ప్రధానులు కలిసిన తీరు, శాంతి కోసం చేసిన ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించింది. ఈ నేపథ్యంలో మోదీ, పాక్ ఆకస్మిక పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించనుందన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పి. దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు; కె. కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి; టి. లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు; డాక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులు. కృష్ణసాగరరావు గారు, నెహ్రూ, రాజీవ్ గాంధీ, వాజ్పేయిల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్లో చేసినటువంటి ఆకస్మిక పర్యటనను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ చారిత్రాత్మక పర్యటనను మీరు ఎలా విశ్లేషిస్తారు? మోదీ గారి పర్యటన నిన్న ఆకస్మికమైనప్పటికీ శుభ పరిణామంగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఒక కన్నుకై ఇంకొక కన్ను మొత్తం ప్రపంచాన్నే గుడ్డి చేస్తుంది అని ఒక జాతిపితగా చెప్పిన వారి వ్యాఖ్యల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. హేట్ని హేట్తోని జయించలేము, పగని పగతోని జయించలేము. కాబట్టి ఆల్టర్నేట్ అప్రోచెస్ అన్నవి వెతకాల్సిన అవసరం ఉంటుంది. డిప్లొమసీ అన్నది రాష్ట్రాలని, దేశాలని ఒక స్టేటస్ కోలో మెయింటైన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే ఒక ఆయుధం. దాంతో స్నేహాన్ని కానివ్వండి, బంధాలని బాగుపడడం కానివ్వండి, బాగు చేయడం కానివ్వండి చాలా రేర్గా సాధ్యమవుతుంది. ఎందుకంటే స్టేటస్ కో మాత్రం మెయింటైన్ చేయవచ్చు. కానీ ఇక్కడ ఇష్యూ మనం అర్థం చేసుకోవాల్సిందంటే సందర్భం కూడా ప్రజలకు అర్థం కావాలి. 3 రోజుల ద్వైపాక్షిక చర్చల కోసం వారు రష్యా పోవడం జరిగింది. రష్యాలో చాలా వ్యాపార సంబంధాల విషయం అయితే ఏంది, దౌత్య సంబంధాల విషయంలో వాటన్నిటితో మాట్లాడుతూ మన జాతికి సంరక్షణ ఇష్యూస్లో కూడా మనం వారితో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయాల్లో ఆ విషయాల్లో మాట్లాడుతూ పుటిన్ గారితో ఆ 2 రోజుల సమయం గడిచిన తర్వాత వారు ఆఫ్ఘన్లో, అది కూడా అఫీషియల్ ప్రోగ్రామే, ఆఫ్ఘనిస్తాన్కి మనం పార్లమెంట్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. 700 కోట్ల రూపాయల సహాయంతో మనం ఒక పార్లమెంట్ బిల్డింగ్ మనమే కట్టించి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఇవ్వడం జరిగింది. అది కూడా మిత్రబంధాన్ని ఆఫ్ఘనిస్తాన్తో పెంపొందించుకోవడానికి. మన నైబర్స్ని ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతే, ఆ ట్రస్ట్ డెఫిసిట్ని తగ్గించుకోకపోతే మనం అంతర్జాతీయంగా ఏమని కీర్తి సంపాదిస్తాం? ఆఫ్ఘనిస్తాన్లో వారు ఒక 4 అటాక్ హెలికాప్టర్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వడం జరిగింది భారతదేశం తరఫున. ఇచ్చినాక వారు వచ్చే అన్ రూట్ టు ఇండియా వచ్చే సమయంలో వారు అనుకున్నది ఏంటంటే, అది చాలా సడన్గా జరిగిన విషయం. క్యాబినెట్ సెక్రటరీ గారికి కూడా తెలియని విషయం, సీక్రెట్ డీటెయిల్కి కూడా తెలియని విషయం. 66వ జన్మదిన సందర్భంగా మా పార్టీలో అంతర్గతంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, వారు ఫోన్ చేసి నవాజ్ షరీఫ్ గారితో మాట్లాడడం జరిగింది. వారే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది వారిని విష్ చేయడానికి 66 బర్త్డేకి. సో విష్ చేసినప్పుడు వారు అన్నారు, మీరు మా పక్కనే ఉన్నారు, మరి మా దగ్గరికి వచ్చి తేనీరు సేవించిపోవచ్చు కదా అని వీరనడం జరిగింది షరీఫ్ గారు. సో వారు షరీఫ్ గారు ఆఫర్ చేశాక ప్రధాని గారు అన్ రూట్ 45 నిమిషాల జర్నీ ప్లేన్లో, సో వారు దాన్ని ఆ ఆహ్వానాన్ని మన్నించి వ్యక్తిగతమైన పర్యటనగానే మీరు భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఎక్కడ కూడా అధికారంలో లేదు, ఎక్కడ కూడా అధికారిక మీటింగ్లు అటెండ్ కాలేదు. అది ఆయన వారు అక్కడి నుంచి రాయ్విండ్ అనే ఒక వారి ఊరికి పోయి అక్కడ వారి బర్త్డే సెలబ్రేషన్స్ ప్లస్ మనోరాలి పెళ్లి అటెండ్ చేసి వాపసు రావడం జరిగింది. రెండో యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం ఏమున్నది అంటే, డిప్లొమాటిక్ ఒక ఆప్షన్ ఒకటైతే, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అనే ఆప్షన్ని, అంటే ఏ రిలేషన్షిప్లో అయినా, ఏ సంబంధంలో అయినా, అది వ్యక్తిగత సంబంధంలో అయినా, జాతీయ సంబంధాలలో అయినా ట్రస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఆ ట్రస్ట్ డెఫిసిట్ అన్నది క్రియేట్ అయింది. ఆ డెఫిసిట్ని బ్రిడ్జి చేయడానికి ఇట్లాంటి ఇనిషియేటివ్స్ చాలా బాగా పనిచేస్తాయని గట్టిగా నమ్ముతున్నాం. అంతర్జాతీయంగా కూడా న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, వాషింగ్టన్ పోస్ట్ కానివ్వండి, అన్నీ కూడా ఈ ఆఫ్ ద కఫ్ వారు చేసిన ఈ ఇనిషియేటివ్ని చాలా మెచ్చుకుంటూ మొత్తం ప్రపంచం అంతా రాయడం జరిగింది, కంప్లీట్గా సపోర్ట్ చేయడం జరిగింది. సో అది చాలా మంచి శుభపరిణామం దేశాలకి. దామోదర్ ప్రసాద్ గారు, మోదీ చేసినటువంటి ఈ సౌహార్ద పర్యటన ఇటు భారత్, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ ఆశ్చర్యంలో ముంచెత్తిందంటున్నారు. మరి ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రజలంతా ఈ పర్యటన ఎట్లా చూస్తున్నారంటారు? ఒక సుహృద్భావపూరితమైన శాంతి సామరస్యాలు నెలకొల్పడానికి ఒక ముందడుగుగా మనం భావించవచ్చు. ఎందుకంటే 12 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మోడీ గారు ప్రధానిగా 18 నెలల కాలంలో క్రమంగా పరిణితి చెందుతున్నారు. ఆయనగా భారత రాజకీయ వ్యవస్థను కానీ, అంతర్జాతీయ సంబంధాలు కానీ,
దౌత్య ప్రజ్ఞలు కానీ ఏ విధంగా వినియోగించుకోవాలో ఇప్పుడిప్పుడే ఆకలింపు చేసుకుంటూ దాంట్లో క్రమపరిణామంలో పరిణితి చెందుతూ వస్తున్నటువంటిలో ఒక ముందడుగుగా దీన్ని భావించవచ్చు. దాదాపు 20 కోట్ల జనాభా కలిగిన పాకిస్తాన్ విభజన వెంటనే దాడి చేసినటువంటివి ఉన్నాయి. తర్వాత 1965లోను 1967లోను 71లోను ఆ తర్వాత కార్గిల్ యుద్ధము 71లో కూడా మన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధము ఇవన్నీ వాళ్ళ అంతర్గత మత లేదా రాజకీయ నాయకత్వ పోటీల మధ్య జరిగినటువంటివి. ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక భావనల్ని సైన్యం, ఎందుకంటే పాకిస్తాన్లో సైన్యం పటిష్టంగా పాదుకొని ప్రజాస్వామ్యం అనేది సైన్యం పడగ నీడలో పనిచేసేటువంటి ఒక దుర్గతి, ఒక దురవస్థ అక్కడ ఉన్నది. అందువల్ల ఈ పూర్వ రంగంలో కనుక పరిశీలిస్తే గతంలో కూడా నవాజ్ షరీఫ్ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999లో వాజ్పేయి గారు సౌహార్దపరిచిన లాహోర్కి పర్యటన చేశారు. సుహృద్భావాన్ని ప్రోత్స చేయడానికి ఆ వైపున నవాజ్ షరీఫ్ కూడా ప్రయత్నం చేశారు. వాజ్పేయి గారు కూడా సుహృద్భావంతో శాంతి సామరస్యాన్ని నెలకొల్పుకుంటేనే అభివృద్ధి, ఎందుకంటే స్నేహమే జీవితం, స్నేహమే నమ్మకం, స్నేహమే శాశ్వతం, ఆ విధంగా ఉంటేనే అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలు ఈ మధ్య వీటిని కనుక మనం అభివృద్ధి చేసుకోకపోతే, అన్నవస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పేదరికాన్ని నిర్మూలించకుండా, ఈ అభివృద్ధి చెందకుండా, ఎందుకంటే వైద్యం, విద్య, నిరుద్యోగం, దారిద్ర్యం ఇవి మానవాళికి ప్రధాన శత్రువులు. వీటిని ఇవి మనకు ఉమ్మడి భారత్కైనా పాకిస్తాన్కైనా ఉపఖండ దేశాలకైనా ఏదో అంతర్జాతీయంగా ఏ బడుగు దేశాలకైనా ఇవి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయాలు. మన యొక్క వనరుల్ని, మనకు డబ్బుని ప్రధానంగా రక్షణ రంగంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఏటట్టా వెచ్చిస్తూ వస్తున్నాం. ఇప్పుడు రెండు దేశాలు కూడా అణ్వస్త్ర దేశాలు అయినాయి. అందువల్ల ఇప్పుడు యుద్ధము ఎంత మాత్రం వాంఛనీయం కాదు. కాశ్మీర్ విషయం పైన చర్చ, వివాదంపైన చర్చ కొనసాగిస్తూనే మిగతా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, శాంతి సామరస్యాలను నెలకొల్పుకోవడం, ప్రజల మధ్య రాకపోకల్ని, ముఖ్యంగా మన దేశంలో ఈ వైద్య పరిశోధన సంస్థలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి భారత్లో, ఆ విధంగా పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగం జరగవచ్చు. సాంస్కృతిక రంగంలో కూడా మనకు విభజన జరిగి ఉండవచ్చును, కానీ అనేక విషయాలు మనకు ఉమ్మడి సారూప్యతలు ఎన్నో ఉన్నాయి. మన ఇద్దరు ఇరుగు పొరుగుగా శాంతి సామరస్యాలు ఉంటేనే సమిష్టిగా అభివృద్ధి చెందుతాం. లక్ష్మీనారాయణ గారు, గత కొన్నేళ్లుగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్, నరేంద్ర మోదీల అపూర్వ కలయిక ఇరు దేశాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందంటారు? ఇరు దేశాల పట్ల ఒకరికొకరికి అపనమ్మకం, భిన్నమైనటువంటి అపోహలు, ఘర్షణ వాతావరణం, టెర్రరిజం అనేటువంటి ఒక పెద్ద భూతం అటు పాకిస్తాన్ని, మనల్ని ఇద్దరిని కూడా పట్టి పీడిస్తున్నటువంటి పూర్వరంగంలో మోడీ గారు పాకిస్తాన్ పర్యటనను స్వాగతించదగినటువంటి పరిణామం. ఇది ఆకస్మికంగా జరిగింది అని అనుకునే వాళ్ళను నాకు అభ్యంతరం లేదు, కానీ ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు నరేంద్ర మోడీ గారు వేశారని నేను భావిస్తూ ఉన్నాను. ప్యారిస్లో సమావేశమైనటువంటి సందర్భంలో కొద్ది నిమిషాల్లో అయినా ఆనాడే కొంత ఒక బీజం వేసి ఉండొచ్చు ఈ పర్యటనకి. సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ప్రసార మాధ్యమాల్లో వచ్చినాయి, త్వరలోనే ప్రధానమంత్రి పాకిస్తాన్ పర్యటన చేస్తారని. సరే, తర్వాత వాటిని డినై చేయడం జరిగిందనుకోండి. అంటే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి దౌత్య పర్యటనగా దాన్ని వెళ్ళలేదు, కానీ బ్యూరోక్రసీకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ మోడీ గారి ఆలోచనలో, అటు నవాజ్ షరీఫ్ మెదడులో దీనికి ఎక్కడో మొదటి నుంచి కొంత వ్యూహాత్మకంగానే ఉన్నది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఏదేమైనా శుభ పరిణామం. మొత్తం ఈ పర్యటన, విదేశాంగ పర్యటన, అటు రష్యాకి వెళ్ళి రష్యా దేశంతో చేసినటువంటి సంప్రదింపులు, చేసుకున్నటువంటి ఒప్పందాలు, కానీ దానికంటే ముఖ్యంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ పర్యటన చేయడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పరిణామం. తాలిబాన్ల దీంతో తీవ్రంగా నష్టపోయి ధ్వంసమైపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం ఇప్పుడిప్పుడే వికసిస్తూ ఉంది. పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి. సైనికులతో అనేక తలనొప్పులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం బతికి పట్టగట్టుకుంటూ వస్తూ ఉన్నది. అనేక ఇబ్బందులు, సవాళ్ళు ఉన్నాయి పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి కూడా. సైన్యం ఒక్కోసారి ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది, ఇటు మా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం పటిష్టవంతం కావడానికి భారతదేశం ఒక సముచితమైనటువంటి పాత్ర, కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సిన
అవసరం కూడా ఉంది. అతిపెద్ద దేశం. సైనిక బడ్జెట్ తగ్గిపోవాలంటే ఆ డబ్బును ఇంతకుముందు దామోదర్ ప్రసాద్ చెప్పినట్టు ఇతర రంగాలకి పేదరికము, నిరక్షరాస్యత, ఇటువంటి ఆహార భద్రత కల్పించేటువంటి మౌలిక వసతులు కల్పించుకోవడానికి వినియోగించాలంటే ఇది సహృద్భావ వాతావరణం, శాంతియుత సహజీవనానికి అవకాశం కలగాలి. రైట్. ఆ కోణం నుంచి మనం చూసినప్పుడు మోడీ గారి పర్యటన వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో జరిగినప్పటికీ, అది దౌత్య సంబంధాల్లో అంతర్భాగంగా జరగపోయినప్పటికీ చాలా మంచి పరిణామం ముందడిగనేటువంటిది నా అభిప్రాయం. రమేష్ బాబు గారు, సమావేశం కొద్దిసేపే జరిగినప్పటికీ ఇరు దేశాల ప్రధానులు నవాజ్ షరీఫ్, నరేంద్ర మోదీ ఇద్దరు కూడా రెండు దేశాల్లోనూ శాంతియుత పరిస్థితులు నెలకొనాలి అన్నటువంటి తీర్మానాన్ని చేయడం మనం చూసాం. మొత్తం మీద ఈ పర్యటనని పాకిస్తాన్ ఎట్లా చూస్తుందంటారు? పర్యటనపై పాకిస్తాన్ స్పందన ఎట్లా ఉందంటారు? 2-3 విషయాలు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆఫ్ పాక్ బోర్డర్, రైట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాను, ఆ ఏరియా ఇండియాకి వ్యూహాత్మకంగా మిలిటరీ పరంగానండి, గ్యాస్ పైప్ లైన్లనండి, రైట్, అంటే లాజిస్టిక్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్ట్రాటజిక్, ఎకనామిక్ అండ్ అదర్ ఇంట్రెస్ట్ కానీ, పొలిటికల్ కానీ, మిలిటరీ కానీ, ఏ విధంగా చూసినా ఆఫ్ పాక్ రీజియన్ ఈజ్ ది గుండెకాయ. రైట్. మన భారతదేశం యొక్క శాంతికి కానీ, ఎకనామిక్ ప్రోగ్రెస్కి కానీ, ఆర్థిక అభివృద్ధికి కానీ, గ్రోత్కి కానీ, డెవలప్మెంట్ కానీ, పీస్ కానీ. సో ఆఫ్ పాక్లో ప్రధానమంత్రి గారు రష్యా నుంచి దిగి ఆఫ్ఘనిస్తాన్లో దిగి అక్కడ అష్రఫ్ ఘనీని కలిసి అక్కడ పార్లమెంటు, ప్రజాస్వామ్యానికి చిహ్నమైన పార్లమెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి తద్వారా ప్రపంచానికి ఏమని తెలియజేసామంటే ప్రజాస్వామ్యానికి ఎవరైతే బాసట ఇస్తారో వాళ్ళకి మేము ఉన్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన పేరు మీద అటల్ బ్లాక్ను స్టార్ట్ చేసి అదొక గొప్ప వ్యూహం. తర్వాత పాకిస్తాన్ వచ్చి నవాజ్ షరీఫ్ గారిని కలిసి జాతీయ భద్రత కానీ, జాతీయ యొక్క ఔన్నత్యానికి కానీ నేను ప్రొసీజరల్స్ అన్ని పక్కన పెట్టి ప్రోయాక్టివ్గా నేను చూపించగలను. ఇండియా అంటే భారతదేశ స్వతంత్ర చరిత్రలో 68 ఏళ్ల చరిత్రలో ఒక భారత ప్రధానమంత్రి గారు ప్రోయాక్టివ్ డిప్లొమసీకి, ప్రోయాక్టివ్ ఫారెన్ పాలసీకి, ప్రోయాక్టివ్ డిఫెన్స్ పాలసీకి నాంది పలకటం అనేది చాలా శుభసూచకము. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ గారి యొక్క మేధస్సుకి, ఆయన చిత్రతకి, ఆయన చాణక్య నీతికి ఇదొక నిదర్శనం. ముఖ్యంగా పాకిస్తాన్ మీడియా చాలా పాజిటివ్గా, ప్రోగ్రెసివ్గా ఈ మోడీ గారి విజిట్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ అజీజ్ చౌదరి గారు కూడా చెప్పారు, ఏమని, ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ గారు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ గారు కానీ మేము మిగతా అధికారులు ఎవరైనా కానీ చాలా శుభసూచకంగా దీన్ని పరిణమిస్తున్నాం అని చెప్పారు. ఎందుకంటే సార్, భారతదేశానికి 4 రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దు బోర్డర్లో పోల్చుకుంటే అత్యధికంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక 1100 కిలోమీటర్ల బోర్డర్ మనం వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం. సో ముందల జియో పాలిటిక్స్, ఈ పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో స్నేహితుల్ని మనం ఎన్నుకోగలం కానీ మన ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళని ఎన్నుకునే అవకాశం కానీ లేదు మనకి. కృష్ణసాగరరావు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 19వ సార్క్ పర్యటన కోసం వచ్చే సంవత్సరం ఇస్లామాబాద్లో పర్యటించనున్నారు. మరి ప్రస్తుత పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి మార్పును తీసుకురాబోతుందంటారు? ఇమీడియట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా బైట్ సైజ్లోనే వస్తాయి. అది ఒకటేసారి స్నేహితులు అయిపోవడం, ఒకటేసారి శత్రువులు అయిపోవడం ఉండదు. ఎందుకంటే వాటన్నిటికీ బేసిస్ ఉంటుంది. శత్రుత్వానికి బేసిస్ ఉంటుంది, మిత్ర బంధానికి కూడా బేసిస్ ఉంటుంది. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు కేటగారికల్గా ఇది ఒక వ్యక్తిగత ఇనిషియేటివ్ మాత్రమే. ఆ ఇనిషియేటివ్ని ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ తీసుకున్నారు, కానీ ఇద్దరు ఆర్మీస్ తీసుకోలేదు, 2 ప్రభుత్వాలు తీసుకోలేదు. కాబట్టి 2 ప్రభుత్వాలే కాకుండా ప్రభుత్వేతర శక్తులు కూడా ఉంటాయి. అంటే ద్వైపాక్షిక సంబంధాలు ఏ మేరకు బలపడచ్చు అంటారు? తప్పకుండా కూడా బలపడతాయి, కానీ బలపడితేనే ఆశిద్దాం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ బ్యాక్డ్రాప్ దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇస్లామిక్ స్టేట్ అని ఏదైతే ఒక ఉద్యమ రీతిలో నడుస్తూ ఉందో, ఒక సున్నీ ఉద్యమ రీతిలో ఒక సున్నీ వ్యాపకం జరుగుతూ ఉన్నదో, ఆ కాంటెక్స్ట్లో కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇష్యూ ఏంటి అంటే పాకిస్తాన్ కూడా సున్నీ షియా మతస్థులతో నిండి ఉన్నది. అక్కడ కూడా ఈక్వేషన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ రీజన్ టెర్రరిస్ట్ ప్రోన్ రీజన్. ఆఫ్పాక్ బార్డర్ కానివ్వండి, వజీరిస్తాన్ కానివ్వండి, ఇవన్నీ ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయి. డెఫిసిట్ ఏదైతే ఉందో, ఏది ఇప్పుడు మనం పోయి అక్కడ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తున్నాం అని పాకిస్తాన్ అనడం, ఆఫ్ఘనిస్తాన్కి మనం ఎక్కువ హెల్ప్ చేస్తున్నాం అని పాకిస్తాన్ అనుకోవడం, తద్వారా మన మీద శత్రుత్వాన్ని ఇంకా పెంచుకోవడం, ఇదంతా వీటిని కూడా కొంచెం నలిఫై చేయడానికి ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చే ఆర్మ్స్ని కూడా తగ్గించడం జరిగింది భారతదేశం. పాకిస్తాన్ ఐసోలేట్ అయితే ప్రపంచానికే నష్టం, ఒక భారతదేశానికి కాదు.
సో పాకిస్తాన్ ఐసోలేట్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నది, పొంచి ఉన్నది. ఆ ఐసోలేషన్, ఆ అగాధాన్ని మనం తప్పించి వేరే వాళ్ళు ఎవరు పూడ్చలేరు జోగ్రఫికల్గా. కాబట్టి మొత్తం అంతర్జాతీయ వ్యవస్థలో ఒక వ్యూహంలో భాగంగా చిన్న చిన్న స్టెప్స్ భారత ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నది అన్నదానికి ఒక నిదర్శనంగా ఈ ఇనిషియేటివ్ని మీరు తీసుకోవచ్చు. లార్జర్ ఆస్పెక్ట్ దీనిలో దాగున్నది అనేది తప్పకుండా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇండో ఆఫ్ఘాన్ రిలేషన్షిప్స్ చూసినా, ఇండో పాకిస్తాన్ రిలేషన్స్ చూసినా, ఇండియా అండ్ వరల్డ్ రిలేషన్షిప్స్ విసావి అమెరికా చైనా చూసినా కూడా పాకిస్తాన్ ఈజ్ అ వెరీ క్రిటికల్ ఎలిమెంట్. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మొత్తం ప్రపంచం ఈరోజు భారతదేశ భుజాల మీద వేసినట్టుగా కనబడతా ఉన్నది. దానిలో విజయవంతం అవుతారని నరేంద్ర మోదీ గారికి అందరం మనం బలం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ పీస్ రెజల్యూషన్స్ని మనం ముందుండి నడిపించగలిగితే ప్రపంచానికి చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళం అవుతాం. దామోదర్ ప్రసాద్ గారు, ప్రధాని గారి సౌహార్ద్ర పర్యటనను ఇటు ఐక్యరాజ్య సమితి అటు అమెరికా రెండు స్వాగతించాయి. మరి ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చల విషయంలో పురోగతి ఉంటుందని, ఆశాజనకంగా చర్చలు జరుగుతాయని చెప్పి మనం ఆశించవచ్చు అంటారా? పాకిస్తాన్లో జరిగే పరిణామాలు ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉన్నటువంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఒక సైన్య వ్యవస్థ కూడా ఒక ప్రధానమైనటువంటి నిర్ణాయక శక్తిగా ఉంది. ఈ షరీఫ్నే కాదు, నవాజ్ షరీఫ్నే కాకుండా రహీల్ షరీఫ్ను కూడా మెప్పించాల్సిన అవసరం. ఒక సైనిక వ్యవస్థ అక్కడ ఈ ప్రజాస్వామ్యాన్ని వెనక నుండి నడిపించే ఒక కీలుబొమ్మగా నడుపుతున్నటువంటి పూర్వరంగంలో కాశ్మీర్ వివాదం ఒకటి ఉంటే, రెండవది బొంబాయిలో తాజ్మహల్ హోటల్ పైన జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి దాడి, రెండవది మన సార్వభౌమాధికార ప్రతీక అయినటువంటి పార్లమెంటు పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి, ఇవి అలాంటి ధోరణులకి, అలాంటి చర్యలకు పాకిస్తాన్ నాయకత్వం కనుక స్వస్తి చెప్పి నిజంగా ఈ దేశంతో, భారతదేశంతో శాంతి సుహృద్భావాలు నెలకొల్పుకుంటే అది మన ఉమ్మడి ప్రయోజనాల రీత్యా అది అత్యవసరమని, ఈ పరస్పర ఆదాన ప్రదానాలతో ముఖ్యంగా మనం ఇప్పుడు పప్పు దినుసులు మన కొరతను ఎదుర్కొంటున్నాం, నూనెల కొరతను ఎదుర్కొంటాం. పాకిస్తాన్ నుంచి పప్పు దినుసులు మనం తీసుకోవచ్చు. వాణిజ్య ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా సైనిక ఖర్చును, రక్షణ బడ్జెట్ను తగ్గించడం ద్వారా ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ రెండు దేశాల నాయకత్వాలు ఒక అకుంఠిత దీక్షతో, ఒక చిత్తశుద్ధితో, నిజాయితీతో ఒక దీర్ఘకాలిక చర్యగా దీన్ని భావించాల్సి ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో సుహృద్భావ వాతావరణం ఏర్పడింది అనుకుంటున్నటువంటి తరుణంలో ఉన్న ఈ పరిస్థితిని ఇటు భారత్ అటు పాకిస్తాన్ రెండు కూడా పరస్పరంగా అభివృద్ధికి, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవాలంటారు? కొత్త అవకాశాలకి బాటలు వేసుకునేటటువంటి మార్గాన్ని ఇరు దేశాలు ఎట్లా నిర్మించుకోవాలంటారు? టెర్రరిజం అనేది రెండు దేశాలకి ప్రధానమైనటువంటి శత్రువు, సవాలుగా నిలిచింది. ఇవాళ ప్యారిస్ ఘటనల తర్వాత అంతకుముందు పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ భారతదేశంలో జరిగినటువంటి టెర్రరిస్టు దాడుల పూర్వరంగంలో ముస్లిం ప్రజానీకం టెర్రరిజం నుంచి వాళ్ళ నుంచి దూరం జరుగుతున్నారు. మాకు అపవాదం వస్తూ ఉంది అనేటువంటిది. సాధారణ ముస్లింలందరూ కూడా టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం మేధావులు టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ముందుకు రావడం మొదలైంది. ఇటు భారతదేశంలోనే కాదు, పాకిస్తాన్లో కూడా. ఇవాళ ఉమ్మడి శత్రువైనటువంటి టెర్రరిజానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం చేస్తున్నటువంటి పోరాటంలో భారతదేశానికి ఇరుగు పొరుగుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని కలుపుకుపోయినప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలం. అది మొదటిది. దానికి ఇది దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. 2016లో సార్క్ సమావేశం పాకిస్తాన్లో జరగబోతుంది, 3వ సమావేశం. ఉద్రిక్తతలను సడలించడానికి కూడా ఆ సమావేశానికి ప్రధానమంత్రి వెళ్ళే ముందు మీడియాలో అంతా చర్చ జరిగి ఉద్రిక్తతలు వచ్చేదానికంటే దాన్ని సడలించడానికి కూడా ఈ విజిట్ దోహదపడుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం కోసం పోరాటం చేస్తున్నాం. అమెరికా బలపరుస్తుంది, చైనా బలపరుస్తుంది, రష్యా, అందరూ బలపరుస్తారు, కానీ సభ్యత్వం రాదు. కానీ పాకిస్తాన్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. మన పక్క దేశం అనేటువంటి ఇరుగు పొరుగు సోదర దేశం బలపరచకపోతే, అంగీకరించకపోతే అది సాధించడం కూడా సాధ్యం కాదు. దక్షిణ ఆసియాకు సంబంధించినటువంటి రక్షణ, భద్రత, అభివృద్ధి ఈ కోణమే కాకుండా అంతర్జాతీయ సమాజం దృష్ట్యా కూడా ఇది చాలా అవసరమైనటువంటిదని నేను అభిప్రాయపడుతున్నా. రమేష్ బాబు గారు, ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేస్తే ఇప్పుడు బలపడినటువంటి ఇరు దేశాల సంబంధాలు మరింతగా ముందుకెళ్తాయంటారు? పాకిస్తాన్ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? భారత్ పాక్ లెవెల్లో ఒక వ్యూహం, ఇంకొకటి దక్షిణ ఆసియాని కలుపుకొని రెండో వ్యూహం. ఈ రెండో వ్యూహంలోనే భాగంగా అమెరికా రోలు కూడా తప్పనిసరిగా దీంట్లో ఉండాలి. ముఖ్యంగా రష్యన్స్ని కూడా, ఇప్పుడు మనకి గివెన్ అవర్ గుడ్ రిలేషన్స్ విత్ రష్యాని అమెరికా కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని అదొకటి చూసుకోవాలి. మూడోది ఇంటర్నేషనల్ కోయిలేషన్ అగేన్స్ట్ టెర్రరిజం, అంటే అంతర్జాతీయ
సభ్య సమాజము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రావాలి. ఈ 3 దశల్లో ఒక వ్యూహాత్మకంగా పావులు కదిపితే తప్పకుండా ఉగ్రవాదం మీద వేటేయచ్చు. ముస్లింల్లో ఉన్న మేధావి వర్గాన్ని, ముస్లింల్లో ఉన్న సెక్యులర్ వర్గాన్ని చాలామంది 90% ఉన్నారు, 99% ఉన్నారు. వాళ్ళని వాళ్ళతోనే వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ ఉన్న గొప్పతనం, ఇస్లాం అంటేనే పీస్ అని వాళ్ళతో చెప్పించి వాళ్ళతోనే మనం ఈ యొక్క సమస్యకి పరిష్కారం చూపించగలగాలి. నేషనల్ సెక్యూరిటీ పేరు మీద వేల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. దాన్ని హ్యూమన్ సెక్యూరిటీకి తరలించాలి. హ్యూమన్ సెక్యూరిటీ అంటే మానవ భద్రతకి, మానవ వికాసానికి అవసరమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం వీటిల మీద పెడితే దాంట్లో నుంచి టెర్రరిజానికి నీ విధంగా టెర్రరిస్ట్గా మారుతున్నాను అనే ఏదైతే ఒక థీరీ చెప్తారో ఆ థీరీకి కౌంటర్ ప్రొడక్టివ్గా ఉంటుంది. అది నీకు విద్య ఉంది, వైద్యం ఉంది, ఆరోగ్యం ఉంది, పర్యావరణం ఉంది, ఉపాధి ఉంది. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అనే ఒక ప్రశ్న మనం వాళ్ళ ముందర పెట్టగలగాలి బై స్పెండింగ్ మోర్ ఆన్ హ్యూమన్ సెక్యూరిటీ. సో దిస్ ఇస్ ద వే మేధావులతో పాటు సివిల్ సొసైటీతో పాటు విశ్వవిద్యాలయాలు కూడా ఉగ్రవాదాన్ని అణచటానికి సంబంధించి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో దానికి సంబంధించిన స్టడీ సెంటర్లు రావాలి, రీసెర్చ్ సెంటర్స్ రావాలి. ఆఫ్ పాక్ ఇండియా లెవెల్లో చూసుకుంటే మనకి తప్పకుండా మానవ భద్రతకు కానీ, ఉగ్రవాద నిర్మూలనకు కానీ, ఇండియా పాకిస్తాన్ మధ్య మైత్రి సంబంధాలు కానీ బాగుంటుందని నేను భావిస్తున్నాను. గత కొన్నేళ్లుగా భారత్ పాక్ల మధ్య కొనసాగుతున్న ఘర్షణాత్మక వాతావరణానికి మోదీ షరీఫ్ల కలయికతో తెరపడింది. ప్యారిస్ సదస్సులోనే వీరిద్దరి మధ్య స్నేహభావం అంకురించింది. మోదీ పాక్ పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.